యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము కలిసి చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. చాలు, మొదటి వచనమే సరిపోతుంది మనకు. మరొకసారి నేను చదువుతున్నాను, గమనించండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ప్రభువైన యేసుక్రీస్తు తను బోధించిన బోధనల్లో ఈ మాట ఒకటి ఎంతో శ్రేష్టమైనది. విశ్వాసమును గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయమందు విశ్వాసము అనేటువంటి ఒక శ్రేష్టమైన సంగతిని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేయబోతున్నాం. కారణం ఏంటంటే, విశ్వాసం అనేది బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి మాట. అనేక మారులు ఈ మాటను గురించి మనం దేవుని వాక్యంలో చూస్తాం. కారణము, విశ్వాసం అనేది పునాది సత్యములలో ఒకటిగా మనం గమనించవచ్చు. మీరు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం గమనించినప్పుడు అక్కడ రాయబడిన మాట మీరు చూస్తారు. పునాది సత్యములలో విశ్వాసం అనేటువంటిది ఒకటి. అలాగే రెండవ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇది ఆత్మ ఫలములలో కూడా ఒకటి విశ్వాసము అనేటువంటిది. మీరు గలతీ పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయం 22వ వచనం గమనించినప్పుడు అక్కడ మీరు ఆత్మఫలమేమనగా అని చూస్తాం. ఆత్మఫలములో ఉన్న 9 కూడా విశ్వాసము అనేది మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఈనాడు విశ్వాస సంబంధమైన జీవితంలో, క్రైస్తవ జీవితంలో విశ్వాసము ఎంత శ్రేష్టమైనదో మనం ఎరగాలి. ఏళ్ల తరబడి మనం గుడికి వస్తున్నాం, ఆరాధనలు చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం. మన యొక్క సీనియారిటీని బట్టి చెప్పుకుంటే మా తల్లిదండ్రులు క్రైస్తవులు, మా తాత ముత్తాతలు క్రైస్తవులు, మేము క్రైస్తవులము కనుక మేము ఎప్పుడు ప్రతి ఆదివారం గుడికి వస్తాం, ప్రార్థన చేస్తాం, కానుకలు ఇస్తాం, బలలో పాలు పొందుతాం, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. మంచిది, ఇవన్నీ ఒక విశ్వాసికి, క్రైస్తవునికి అవసరం. అయితే ఈ అవసరమైన వాటిల్లో ఇది ఉన్నదా? విశ్వాసం అనేటువంటి శ్రేష్టమైన సంగతి మన జీవితాల్లో కలిగి ఉంటున్నామా? కనుక ఇప్పుడే చెప్పుకున్నాం, విశ్వాసం అనేది ఆత్మఫలములలో ఒకటని, విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి అవసరమైన పునాదులలో ఒకటని మనం చెప్పుకుంటున్నప్పుడు, మరి మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటను గురించి చెప్తూ వచ్చాడు. నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? మన విశ్వాసము ఒకవేళ ఆ ప్రాముఖ్యమైన సంగతుల్లో ఆ యొక్క పునాది అనేది, విశ్వాసం అనే పునాది అనేది మనకు లేకపోతే ఏమవుతుంది? క్రైస్తవ జీవితము అది ప్రయోజనం లేనిదిగా పోతుంది. ఒక ఇంటికి పునాది ఎంత దృఢమైనదో, ఒక కట్టడానికి పునాది ఎంత శ్రేష్టమైనదో, బలమైనదో, దానిని బట్టి ఆ ఇంటి యొక్క స్టాండర్డ్ అనేది ఉంటుంది, ఆ కట్టడం యొక్క స్టాండర్డ్, ఆ నాణ్యత అనేది ఉంటుంది. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా ఈ విశ్వాసం అనే పునాది లేకుండా దాని మీద మనం భక్తిని కట్టుకుంటే అది కూలిపోయేదిగా ఉంటుంది, అది నిలబడనిదిగా ఉంటుంది, అది ఉపయోగం లేనిదిగా ఉంటుంది. ఈ సమయం వద్ద మనము మన విశ్వాసాన్ని గురించి మనం పరీక్ష చేసుకుంటూ, ఆత్మఫలమైన విశ్వాసము మన జీవితాల్లో ఫలాన్ని కలిగించే విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో లేదో ఎరుగుతూ, దానికి మించి విశ్వాసం వలన ఆత్మీయ జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏంటో, విశ్వాసం వలన మనం పొందేటువంటి మేలేంటో వాటిని మనం వాక్యంలో కొన్ని సంగతులు గమనించుదాం. నేను కొన్ని విషయాల్ని ఈ సమయమందు మీకు విశ్వాసమును గుర్చిన ఆ యొక్క సత్యాలు, విశ్వాసం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు, ఆ యొక్క మేళ్ళని నేను మీకు తెలియచేస్తాను. మనం గమనించుదాం, జాగ్రత్తగా వినండి. ఈనాడు మనము వాక్యమును శ్రద్ధగా విని
దానిని మనం గ్రహించే స్థితిలో ఉంటే అది మనకెంతో మేలు, క్షేమం. అటువంటి క్షేమకరమైన, మేలుకరమైన ఆ విశ్వాసం యొక్క ఫలాలు, ఆ విశ్వాసం యొక్క ఆశీర్వాదాలు నేటి ఉదయకాలము మనము కలిగి ఉంటున్నామా లేదా అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి, మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మీరు నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని ఎందుకు చెప్పాడంటే ఆ విశ్వాసంలో అనేకమైన శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. మొదటి సంగతి చెప్తాను, గమనించండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము విశ్వాసం వలన కలిగే ఒక మంచి ప్రయోజనం, ఒక మంచి మేలు మొదటిగా చూద్దాం. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం గమనించండి. తీసిన వారు చదవచ్చు దగ్గరగా. ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవడో ఆడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నారని చెప్పాడు. చాలు, ఈ మాట దాల్మ. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందుతారు. అంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచే వారి జీవితాలకు పాప క్షమాపణ దొరుకుతుంది. మరి మనం పాపాల నుంచి విడుదల పొందిన అనుభవము, పాప క్షమాపణ పొందిన అనుభవము, మారు మనసు పొందిన అనుభవం మన జీవితాల్లో ఉందా? ఈ వాక్యపు సత్యాలు మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచే వారికి పాప క్షమాపణ దొరుకుతుంది. ఫర్గివ్నెస్ ఫ్రమ్ సిన్స్. ఈ పాప క్షమాపణ మన జీవితాల్లో మనం పొందినామా? కనుక విశ్వాసం వలన కలిగే మొదటి ప్రయోజనము పాప క్షమాపణ. పాపాలు క్షమించబడకుండా, పాప క్షమాపణ లేకుండా మన విశ్వాస సంబంధమైన జీవితంలో మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా అది ఉపయోగం లేనిదిగా ఉంటుంది. నేటి దినాల్లో క్రైస్తవుల్లో అనేక మందిలో ఈ అనుభవం లేదు. యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, యేసు ప్రభు నా జీవితం మార్చాడు, నా బ్రతుకు మారింది, ఒకప్పుడు నేను ఎలా ఉంటిని, ఇప్పుడు నేను ఎలా జీవిస్తున్నాను అని చెప్పగలిగే సాక్ష్యము మన జీవితాల్లో ఉంటే మనము పాప క్షమాపణ పొందిన వారమని అర్థం. ఆ అనుభవం లేకపోవటం చేతనే మనం ఇంకా మన పాపంలో నిలిచి ఉన్న వారమై, మన పాపపు జీవితంలో మనం నడుచుకుంటున్న వారమై మనం ఉంటున్నాం. దానివల్ల మన విశ్వాసం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంది? పాప క్షమాపణ లేకుండా. కనుక ప్రియులారా, ఈ సంగతి మనం గుర్తించుదాం. కనుక మొదటి ప్రయోజనం ఏంటంటే విశ్వాసం వలన మనము పాపాలు క్షమించబడిన వారుగా, పాపముల నుంచి విడుదల పొందిన వారంగా, పాప క్షమాపణ పొందినటువంటి అనుభవము మనకు వస్తుంది. కనుక విశ్వాసం వలన పాప క్షమాపణ దొరుకుతుంది అనే సంగతిని మనం ఎదుగుతుంటున్నాం. ఇక రెండవ సంగతి చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం గమనించండి. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూడండి, కనుక యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడు. ఈ ధన్యత మన జీవితాల్లో మనం పొందుకున్నామా? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు. ఒక తండ్రికి పిల్లలు ఎంత శ్రేష్టమైన వారుగా ఉంటారో, ఆయన పిల్లలుగా పిలువబడుతూ ఉంటారో, ఆ రీతిగా ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచిన మన జీవితాలకు మనం ఆయన పిల్లలబడి పిలువబడే ధన్యత. మరి అట్టి దేవుని పిల్లలుగా కొనసాగే ఆ ధన్యత మన జీవితాల్లో మనం కలిగి ఉంటున్నామా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మీరు దేవుని పిల్లలని పిలువబడుటకు దేవుడు మీకు ఎట్టి కృప అనుగ్రహించిన చూడండి. నిజమే, ఈనాడు లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు దేవుని పిల్లలండి, వాళ్ళు దేవుని బిడ్డలండి అని చెప్పేటువంటి జీవితం మన జీవితాల్లో మనం కలిగి ఉంటున్నామా? ఇది గొప్ప ధన్యత, కృప, దేవుని పిల్లలుగా పిలువబడటం. ప్రభు అంటున్నాడు, ప్రభు చెప్పిన మాట ఇది, తన్ను ఎందరు అంగీకరించారో అనగా ఆయన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఇట్టి అధికారంతో మనం ఏమైనా తండ్రిని అడగలుగుతాం. ఒక తండ్రి బిడ్డలో ఆ తండ్రిని
వాళ్ళకి అవసరమని అడగరా? నానా నాకు ఇది అవసరం, తండ్రి నాకు ఇది అవసరం అడగరా? అధికారం. తప్పిపోయిన కుమారుడి కథలో ఏ అధికారంతో ఆ చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని పంచుకొని పోగలిగినాడు? ఎలా పోగలిగినాడు? ఆ తండ్రికి కుమారుడు కనుక. వాడు చెడ్డ గుణాలు కలిగిన వాడైనా, వాడి జీవితం సరిగా లేకపోయినా, వాడు లోకాశలతో నింపబడిన కుమారుడైనా, వాడుకున్న అధికారం, నేను నీ కొడుకుని, నీ పెద్ద కొడుకులాగా నేను నీకు పుట్టినవాడి కాదా, నా వాట నాకెందుకు ఇవ్వవు, నా భాగం నాకెందుకు ఇవ్వవు అని చెప్పి ఏం చేశాడండి చిన్న కుమారుడు? తన వాటా తీసుకొని పంచుకొని పోయి చివరికి వాడు బ్రతుకునంతా ఖర్చు పెట్టుకొని, ద్రవ్యమంతా ఖర్చు పెట్టుకొని, చివరకు పందులు తినే పొట్టు కూడా దొరక్క పాడైపోయిన బ్రతుకుతో మరలా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు, ఆ బుద్ధిని వాడు పొందుకున్నప్పుడు, మీరు లూకా సువార్త 17 చూస్తాము, వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట. ఎవరికైనా సరే ఒక తండ్రి బిడ్డలుగా ఉంటున్నప్పుడు ఏదో ఒక దశలో, ఏదో ఒక స్థితిలో బుద్ధి అనేది రావాలా. అప్పుడే ఆ తండ్రి కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. కనుక అధికారము దేవుని పిల్లలవుటకు, దేవుని బిడ్డలవుటకు ఆయన అధికారం ఇచ్చాడండి. ఆయన ఏదో విశ్వాసం వచ్చితే ఈ విశ్వాసం ఎంత శ్రేష్టమైందో గమనించారా? దేవుని పిల్లలయ్యే అధికారము ఆయన మనకి ఇచ్చాడు. అయితే దీనికి ఒక షరతు ఉంటుంది. నేను మీకు తండ్రిగా ఉంటా, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు అని ప్రభు అన్నాడు. ఎప్పుడు? చూడండి, ఆ యొక్క 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట రాయబడింది. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము అక్కడ 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి, ఇంకా ముందు కిందకి రావాలి. విగ్రహములతో ఏమి పొందిక? నేను కింద చూడండి. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. చూసారా? నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు. ఎప్పుడు? పైన అంటాడు, మీరు వారి మధ్య నుండి బయలువడాలి. ఎవరండి వారు? అక్కడ 14వ వచనం నుంచి రాయబడింది. 14, 15, 16 వచనాలు. అక్కడ అవిశ్వాసులు, అక్కడ విగ్రహారాధికులు, దేవుడు లేని ప్రజలు ఉన్నారు. మీరు వాళ్ళతో జతకట్టకండి. ఈనాడు లోకంలో నీ నా సహవాసము, నీవు నేను జతకట్టే జీవితం ఎలా ఉంది? ఎవరితో మన జత, ఎవరితో మన సహవాసం? అలా ఉండి తండ్రి నాకు ఇది అదేంటి ఇస్తాడు ఆయన. మనం ఎప్పుడు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. మనము లోకము నుంచి వేరైనప్పుడు. అక్కడ రాయబడిన మాట అదే, మీరు వారి మధ్య నుండి బయలువడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకండి, అప్పుడు నేను మీకు తండ్రిగా ఉంటా, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటా. ఈనాడు క్రైస్తవులుగా ఎంతమంది ఈ సత్యాన్ని, ఈ గ్రహింపుని కలిగి జీవిస్తున్నారు? ఒకసారి ప్రశ్నించుకుందామా? నేటి దినాన దేవుడి కృపను బట్టి చాలా కాలం తర్వాత మీ మధ్య నిలిచి మరలా ఒకసారి మీకు వాక్యం చెప్పి ఈ తరుణం దేవుడు నాకు ఇచ్చాడు. అది దేవుని సంకల్పము. అయితే మనము దేవునికి కుమారులుగా కుమార్తెలుగా నిలిచి ఉండే ఆ విశ్వాసం మన జీవితాల్లో ఉందా? మనం ఎదగాల్సిన భాగంగా ఉంటున్నాం. ప్రేమనేటువంటి వారులారా, ఈ సత్యాలను మనము ఎరుగుతూ దేవుని అందరి విశ్వాసం చేత మనము ముందుకు సాగాల్సిన వారంగా ఉంటున్నాం. ఇది 2వ సంగతి. విశ్వాసము అనేటువంటిది మనకు ఎంత మేలుకరంగా ఉంటుందో మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటిగా విశ్వాసం వలన పాప క్షమాపణ పొందుతామని చూసాం. రెండవదిగా విశ్వాసం వలన దేవుని కుమారులుగా మనం పిలువబడతాము. అట్టి అధికారం దేవుడు మనకి ఇస్తున్నాడని చూసాం. అయితే అట్టి అధికారం మనం పొందుకోవటానికి దేవుడు పెట్టిన షరతులు మనం జీవించాలి. లోకంలో నుంచి వేరై, అపవిత్రమైన దాని నుంచి వేరై బయలువడలి మనం ప్రత్యేకంగా జీవించినప్పుడు అప్పుడు వీళ్ళు దేవుని బిడ్డలండి, వీళ్ళు క్రైస్తవుల విశ్వాసులండి అని చెప్పుతుంది లోకం. అటువంటి జీవితం మనకు అవసరమై ఉంది. కనుక విశ్వాసమును బట్టి మనము దేవునికి కుమారులుగా ఎంచబడతాం. అట్టి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు అనే సంగతిని మనం చూస్తుంటున్నాం.
ఇకపోతే 3వ సంగతి చూద్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ విశ్వాస ఫలితం ఏంటో, విశ్వాసం వలన కలిగే ప్రయోజనం ఏంటో మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడింది, గమనించండి. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. చాలు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. జాగ్రత్త. ఒకనొక దినమున మనం దేవుని న్యాయపీఠం ఎదుట ఆ ధవళ సింహాసనం దగ్గర నిలబడే స్థితి మనకు కలుగుతుంది. లోకములో బైబిల్ సత్యాల ప్రకారం 2 రకాల తీర్పులు ఉన్నాయి. విశ్వాసులకు మొదటి తీర్పు ఉంటుంది, అది 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. ఇంకొకటి ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ధవళ సింహాసనం తీర్పు. అవిశ్వాసులకు లోకమంతటికి తెచ్చే తీర్పు. మనకు ఏ తీర్పు అవసరం ఉండదట. అంటే విశ్వాసం వలన ఎంత గొప్ప ప్రయోజనం మనం పొందబోతున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి తీర్పు తీర్చబడదు. అసలు నో జడ్జిమెంట్, తీర్పే లేదు. విశ్వాసం మనకి ఎంత ప్రయోజనకరమైంది. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు మళ్ళొకసారి అక్కడే అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం ఆ యొక్క 24వ వచనంలో ఏమంటాడు చూడండి. అక్కడ యోహాను, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎంత ధన్యత! ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక, అంటే యేసయ్యనందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు లేదు. ఇది విశ్వాసం వలన మనం పొందుకునే ఒక శ్రేష్టమైన దీవెన, ఆశీర్వాదం. చూసారా? కనుక పిల్లరా, అట్టి విశ్వాసము మనము మన జీవితాల్లో కలిగి ఉంటున్నామా? ఇది మనకు గ్రహింపులోనికి రావాల్సినటువంటి మాట. కనుక విశ్వాసం, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు అనేటువంటిది లేదు. తీర్పు అనేటువంటిది లేదు. ఇంత శ్రేష్టమైన దీవెన, ఆశీర్వాదము మనము విశ్వాసం ద్వారా పొందుకోగలుగుతున్నామనే సంగతిని గుర్తెరుగుతున్నాం. తర్వాత ఇకపోతే 4వ సంగతి చూద్దామా? యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని గమనించుదాం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే వారి కడుపులో నుండట జీవజల నదులు పారుతాయట. జీవజల నదులు. ఈ జీవజల నదులు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మకు సాదృశ్యం అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈనాడు ఇటువంటి పరిశుద్ధాత్మను పొందని విశ్వాసం ఎంతమందిలో ఉందో, పొందిన విశ్వాసం ఎంతమందిలో ఉందో గమనించాలి. ఎందుకని నిజంగా మనము పరిశుద్ధాత్మను పొందితే, మన విశ్వాసం సరైనది అయినప్పుడు, మనము పొందిన పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లో ఈ జీవజల నదులు పైకి ఉబుకుతూ ఉంటాయి, పారుతూ ఉంటాయి. ఆ పారే నీటిలో ఎన్ని ఫలాలు బయటకు వస్తాయో, ఎన్ని ఫలాలు బయటకు వస్తాయో. మంచితనం అనే ఫలము, ప్రేమ అనే ఫలము, దీర్ఘశాంతం అనే ఫలము, సాత్వికం అనే ఫలము, సంతోషం అనే ఫలము, ఆశా నిగ్రహము అనే ఫలము. ఇవన్నీ ఫలాలండి. ఇవి పారినప్పుడే మనం ఈ ఫలాలు చూపగలుగుతాం. ఇవి పారటం లేదు, ఈ ఫలాలు కనిపించట్లేదంటే మన విశ్వాసం డౌటే. మనం అట్టి విశ్వాసాన్ని కలిగినప్పుడు అవి మనలో నుంచి పైకి పొర్లి పారుతూ ఉంటాయి. ఆ పారటం వలన దేవుని సంఘములో, దేవుని ప్రజల మధ్య ఒక సంతోషానందాలు ప్రవహిస్తూ ఉంటాయి. మీరు కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. చూడండి, ఆ మాట చదవండి. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం.
ఒక నది కలదు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. ఒక నది కలదు, ఆ నదే ఈ జీవ నది. ఈ నది లోపల ఉన్నప్పుడు ఏమవుతుంది? పవికి ప్రవహిస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, విశ్వాసము వలన మనలో నుంచి ఆ జీవజల నదులు అంటే పరిశుద్ధాత్మను మనము పొందిన వారంగా ఉంటాం. ఉందా ఈ అనుభవం మన జీవితాల్లో? పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన జీవితం వేరుగా ఉంటుంది. ఈ దినాలలో ఈ ఆత్మను పొందని, పరిశుద్ధాత్మ లేని జీవితాలు దేవుని కొరకు నిలబడలేకపోతున్నాయి. దేవుని కొరకు మంచి సాక్ష్యము కలిగి ఉండలేకపోతున్నారు. కారణం ఏంటంటే లోపల పరిశుద్ధాత్ముడు లేడు. ఒకప్పుడు గారడీ సీమోను ఒకడు ఉండేవాడు. మీరు అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఆ కథ ఉంటుంది. అసలు వాడి గురించి జనం ఏమనుకునేవాడు తెలుసా? బాబో వీడు గొప్పవాడు. ఎందుకని? వాడికి లోపల పరిశుద్ధాత్మ లేదు, కానీ గొప్ప కార్యాలు చేస్తామన్నాడు. మంచి డంబాలతో కూడిన జీవితము గారడీ సీమోను. ఒకనొక దినాన దేవుని ప్రజలు, అపొస్తలులు, పేతురు వీళ్ళు అద్భుతాలు చేస్తూ ఉంటే, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటే, వీళ్ళది ఇంకా బాగున్నది ఎలా జరుగుతుంది అని చెప్పేసి డబ్బులు తీసుకొని వచ్చి పేతురు చేతుల్లో పెట్టి, ఇదిగో ఈ డబ్బు తీసుకొని నాకు కూడా పరిశుద్ధాత్మను పొందే వరం ఇయ్యండి అని అడుగుతాడు గారడీ సీమోను. అప్పుడు గద్దిస్తాడు. మీరు అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 21-22 వచనాలు చదివితే అక్కడ పేతురు గద్దిస్తాడు. నీ దుష్టాలోచన, నీ దుర్మార్గపు ఆలోచన మానుకోరా బాబు. కనుక దేవుని వరాన్ని నువ్వు డబ్బుతో సంపాదించాలని అనుకుంటున్నావా? మారు మనసు పొందు, నీ బ్రతుకు మార్చుకొని పేతురు గద్దిస్తాడు. కారణం ఏంటంటే నేటి దినాలలో చాలామంది పరిశుద్ధాత్మ లేని బోధలు, సేవలు, పరిచర్యలు చేస్తున్నారు. లోపల లేదు, ఆ నది లేదు, ఆ జీవజలాలు లేవు, ఆ పరిశుద్ధాత్మ లేదు, అది పొరులి పారుతున్నటువంటి అనుభవం లేదు. కనుక ఉన్నటువంటి జ్ఞానంతో ఈ దినాల్లో లోకంలో చాలామంది బైబిల్ చేత పట్టుకొని, సంచులు తగిలించుకొని దేవుని సేవలు చేయడానికి లోకం మీదకి వెళ్ళిపోతున్నారు. కానీ అందులో ఫలాలు లేవు, అందులో ప్రాణం లేదు. అయితే ఆ విశ్వాసం సరి అనేది కాకపోవటం వలన ఈనాడు మన జీవితంలో ఈ సత్యాలన్నీ తెలుసుకొని పరిశుద్ధాత్మను పొందిన అనుభవం మనకు అవసరం. అది ఎప్పుడు వస్తుంది మనకు? ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన. యేసయ్య చెప్పిన మాట, యోహాను 7:35 సెలవిచ్చిన మాట. కనుక నా యందు విశ్వాసం ఉంచువాడు వాడి కడుపులో నుంచి జీవజల నదులు పొర్లి పారుతాయి. ఇటువంటి అనుభవంలో మన జీవితాలు ఉండాలి. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకంలో ఇంకా మనలను సజీవులుగా ఉంచాడు. కారణం ఏంటంటే ఇంకా మనం సర్వసత్యములోనికి నడిపించబడని అనుభవంలో మనం ఉంటున్నాం కనుక ఆ సత్యము ఎరిగి వారు తమ జీవితాలలో ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలని. కనుక ఇంత శ్రేష్టమైన ఈ విశ్వాసమును గురించిన ఈ మాటలు దేవుని యొక్క వాక్యములు మనం నేడు వినగలుగుతున్నాం. వాటిని బట్టి మనం పరీక్షించుకోవాలి. ఇట్టి విశ్వాసం వలన కలిగే ప్రయోజనాలు ఈనాడు నా జీవితంలో నేను కలిగి ఉన్నానా అనేటువంటిది మనం పరీక్షించుకున్నప్పుడు అది మనకెంతో మేలు. ఆ విధంగా మన యొక్క దేవుని యొక్క వాక్య సత్యాలలో నుంచి మనము మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఇకపోతే 5వ సంగతి చూద్దామా? యోహాను సువార్త 6వ అధ్యాయము. నేను టక్కా చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం గమనించండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. సార్ విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, ఇటర్నల్ లైఫ్. అంటే విశ్వాసము కలిగిన వారికే నిత్య జీవము. అంటే విశ్వాసం వల్ల మనకి ఏం ప్రయోజనం కలుగుతుంది? నిత్య
నిత్య జీవము కలుగుతుంది. నిత్య జీవము కలుగుతుంది. యేసు ప్రభు చెప్పిన మాటలు అయ్యే కదా. యోహాను సువార్త 11:25-26 వచనాల్లో, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. అంటే విశ్వాసం ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు తీసుకొని వస్తుంది. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అట్టి నిత్య జీవమును కలిగిన విశ్వాసము మన జీవితాల్లో ఉందా? ఈనాడు ఆ నిరీక్షణ మనకుందా? భౌతికంగా శరీరంతో ఉన్న నేను ఏదో ఒక దినాన చనిపోతే తిరిగి మరలా ఆ పరలోకములో నిత్య జీవముతో, నిత్య మహిమలో, మహిమ శరీరంతో నేను ప్రభువుతో ఉంటాననే నిరీక్షణ, ఆ విశ్వాసం మన జీవితాల్లో ఉందా? కనుక విశ్వాసపు ప్రయోజనం ఏంటంటే ఆ విశ్వాసం వల్ల మనం నిత్య జీవమును పొందుకోగలుగుతాం. నిత్య జీవమును కలిగిన వారంగా ఉంటాం. అందుకనే ఈ భూమి మీద ఒక విశ్వాసి ఏం తలంచుతారో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. భౌతికంగా ఈ శరీరము కృషించిపోతే చచ్చిపోతాం. కానీ మనము చనిపోతే నిత్య జీవంతో దేవుని యొద్ద ఉంటాం. అది ఒక విశ్వాసిలో ఉండే నిరీక్షణ. అట్టి నిత్య జీవాన్ని దేవుడు మనకు విశ్వాసం ద్వారా ఇస్తున్నాడు. ఇట్టి విశ్వాసము మనం కలిగి ఉంటున్నామా లేదా మనం పరీక్షించుకోవాల్సిన సమయం కొరకై దేవుడు మనకింకా తరుణం ఇచ్చాడు. మనుషులందరూ కూడా నిన్నటి వారే. ఈ రోజున వాళ్ళ మనం కళ్ళు తెరిచి ఈ సజీవమైన దినాన్ని చూసామంటే ఎంత ధన్యత. మే నెలంతా దాటిపోయింది. వాళ్ళ జూన్ 1 తారీఖులోకి వచ్చాం. మొదటి ప్రభు దినంలోకి వచ్చాము. ఇది ఎంత ధన్యత. ఈ దినమును, ఈ సమయాన్ని చూడకుండా లోకంలో గతించిపోయిన వాళ్ళు ఎంతమంది? మనం ఎందుకు ఇంకా బ్రతికి ఉన్నాము? కారణం ఏంటంటే దేవుడు ఉద్దేశించిన అది. నా ప్రజలు, నా బిడ్డలు నన్నేదో ఆరాధిస్తున్నారు, నన్నేదో పూజిస్తున్నారు, నన్నేదో నమ్ముకున్నారు. కానీ వాళ్ళలో ఇంకా నిజమైన విశ్వాసము, ఆ విశ్వాస ఫలితాలు, ప్రయోజనాలు వాళ్ళలో కనపట్టలేదు. వాళ్ళకి ఇది నేను ఎరిగింపజేయాలా, వాళ్ళు దీన్ని తెలుసుకొని ఇటువంటి విశ్వాస ప్రయోజనాలు పొందుకోవాలా అనే ఉద్దేశం గలవాడై మనల్ని బ్రతికించి వాళ్ళ మందిరాన్ని తీసుకొని వచ్చాడు. ఈ మందిరంలో మనం కూర్చున్నాం, వింటున్నాం దేవుని వాక్యం. ఈ సంగతిలో మనం తెలుసుకోవాల్సిన వారు ఉంటున్నాం. విశ్వాసం వల్ల ప్రయోజనం ఏంటంటే నిత్య జీవం మనకు లభిస్తుంది అనే సంగతిని మనము గుర్తెరుగుతుంటున్నాం. ఇకపోతే 6వ సంగతి చూద్దాం. 6వ సంగతి యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం గమనించండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ఆయన అనే మాట ఏంటంటే నా యందు విశ్వాసముంచువాడు గొప్ప క్రియలు చేస్తాడు. ప్రభు చెప్పిన మాట ఇది. నేను తండ్రి వద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను. వాటికంటే గొప్పది కూడా చేస్తాను. దేవుని అందరి విశ్వాసం మనలను ఎటువంటి గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధపరుస్తుందో చూడండి. అట్టి విశ్వాసం, గొప్ప కార్యములు, గొప్ప క్రియలు చేయగలిగే ఆ సామర్థ్యము దేవుని అందరి విశ్వాసం వల్ల మనం పొందుకుంటున్నాం. కొన్నిసార్లు మనము బలహీనమైపోయి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేని స్థితిలో ఉంటున్నాం. ఎందుకంటే మన విశ్వాసం బలహీనమైనది కనుక దేవుని అందరి విశ్వాసము మనల్ని గొప్ప కార్యాలు చేయటానికి లేదు. ఆ దినాల్లో ఆది అపుస్తలులు, అపుస్తల కార్యాలు మనం అనేక సంగతులు చూస్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? విజ్ఞానం లేని పామరులే కదా ఆయన శిష్యులు. అంతా జాలరులే కదా, చేపలు పట్టుకునే వాళ్ళే కదా, చిన్న చిన్న చదువులు చదివిన వాళ్ళే కదా. కానీ భూమిని తలక్రిందులు చేసే విశ్వాసము వాళ్ళలో నింపబడిన వారై వాళ్ళు అద్భుతాలు చేస్తూ వచ్చారు. ఎంత గొప్ప ధన్యత మన జీవితాల్లో మనం చూస్తుంటున్నాం. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే వారి జీవితాల్లో వాళ్ళు గొప్ప క్రియలు చేస్తారు.
మీరు చూడండి, అపొస్తలుల కార్యాలు 4:13 ఒక మాట రాయబడింది ఈ పేతురు వీళ్ళ గురించి. అపొస్తలుల కార్యాలు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యమే మరి, వాళ్ళు విద్య లేని పామరులు కానీ వాళ్ళు ధైర్యంతో ఆ ధర్మశాస్త్రోపదేశకుల మధ్య, ఆ బోధకుల మధ్య, ఆ గొప్ప పండితుల మధ్య వాళ్ళు నిలబడి ఆ సువార్తను ధైర్యంగా చెప్తా ఉంటే వాళ్ళకి ఆశ్చర్యం. అరే వీళ్ళు ఎక్కడ, వాళ్ళు విద్య లేని పామరులు కదా, నిన్న మొన్నటి దాకా అక్కడ సముద్రం దగ్గర చేపలు పట్టుకునే వాళ్ళు కదా, వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసము ద్వారా, యేసు ప్రభు అందరి విశ్వాసము ద్వారా. ఈ ధైర్యము మనకెప్పుడు వస్తుందంటే మనం ఆయన అందరి విశ్వాసము బలంగా ఉంచుకున్నాం. అంటే విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. కనుక దేవుని అందరి విశ్వాసం మనకెంత శ్రేష్టమైన ఆ యొక్క మేలును ప్రయోజనాన్ని ఇస్తుందో గమనించండి ప్రియులారా. ఈ సంగతులన్నీ మనం తెలుసుకోవాలా. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన ఈ శుభతరుణంలో ఒక శ్రేష్టమైన ప్రాముఖ్యమైన మాట ఇది. క్రైస్తవ జీవితానికి, భక్తి జీవితానికి అవసరమైన శ్రేష్టమైన ఒక పునాది సత్యమైన విశ్వాసము, ఒక ఆత్మఫలముతో నింపబడిన విశ్వాసము ఈనాడు మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు ఇటువంటి ఆత్మీయమైన శ్రేష్టమైన ఈ మేళ్ళు, ఈ ధన్యతలు, ఈ గొప్ప ఆశీర్వాదాలు మనం విశ్వాసం ద్వారా పొందుకోగలుగుతాం. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆ విశ్వాసం మిమ్మలను ఇటువంటి మేళ్ల వైపు నడిపిస్తుంది అని ప్రభు చెప్పిన మాటలు. కనుక విశ్వాసము వలన మనం గొప్ప కార్యాలు చేయగలుగుతాం. చివరిగా 7వ సంగతి చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసం వలన కలిగి ఉండే ప్రయోజనం ఏంటో నేను మీకు చెప్తాను. చూడండి, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం గమనించండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షణ పొందు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం వల్ల ఏం దొరుకుతుంది మనకు? రక్షణ. గొప్ప రక్షణ. ఈనాడు ఇట్టి రక్షించబడిన ప్రజలంగా మనం ఉన్నామా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన శుభతరుణంలో ప్రభునందరి విశ్వాసం వల్ల మనం రక్షణ పొందుతాం, రక్షించబడతాం. ఆ చెరసాల నాయకుడు, ఆయన కుటుంబానికి గొప్ప రక్షణ దొరికింది అక్కడ. అతను అన్యుడు, సువార్త తెలియనివాడు, రోమా సైన్యంలో ఉన్నవాడు. కానీ పౌలు శీలలో ఆ చెరసాలలో బంధించబడి వాళ్ళు రక్తం కారునంతగా కొట్టి వాళ్ళని హింసించినా కూడా మధ్యరాత్రి వేళ వాళ్ళు కీర్తనలు పాడుతూ ఉంటే, సంతోషంగా ఉంటే చెరసాల నాయకుడికి ఆశ్చర్యం వేసి, ఈ సంతోషం ఏంటి, ఈ ఆనందం ఏంటి, ఇంతగా హింసించిన వీళ్ళలో కలిగిన ఈ గొప్పదైనటువంటి ఈ సహనము, ఓర్పేంటి ఎరిగినటువంటి వాడై అంతకు మించి ఆ యొక్క రాత్రి వేళ ఖైదీలందరూ పారిపోయినారనుకోని. ఎందుకని? వాళ్ళు కీర్తనలు పాడి, పాటలు పాడి ప్రభువును స్తుతించడం వల్ల చెరసాల యొక్క పునాదులు అదిరిపోయి, చెరసాల గడియలన్నీ తొలగిపోయి, తలుపులన్నీ తెరవబడ్డప్పుడు ఏ దొంగ అయినా ఉంటారండి? ఖైదులో చేసిన దొంగలో తలుపులు తెరిచి ఉంచితే రాత్రి వేళ ఎవడన్నా ఉంటాడా భద్రంగా, బుద్ధిమంతుడిగా? సందు దొరికితే చాలు, చిన్న కన్నం దొరికితే చాలు దూరి పారిపోదామని చూసే దొంగలా. తలుపులే తెరవబడినప్పుడు ఇంక వాళ్ళు ఎక్కడ ఉంటారు? పాపం వీడు అనుకున్నాడు చెరసాల నాయకుడు, అయ్యో తలుపులు తెరవబడ్డాయి, అంతా ఇంకెందుకు ఉంటారు ఖైదీలు, ఇక నాకు తెల్లవారితే నాకు మరణశిక్షే, ఎందుకంటే నేను కాపలా కాయలేకపోయినాను, ఖైదీలు బారిపోయినారని తన కత్తి తీసి తను చంపుకోపోయినప్పుడు పౌలు అంటాడు, ఆగో నువ్వేమి హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, లోపల చెరసాల్లోనే ఉన్నాం. అసలు ఆ ఒక్క రాత్రి ఆ అద్భుతము ఆ ఖైదీల మధ్య ఎలా జరిగింది? దేవుడు తన బిడ్డలైన వారిని పౌలు శీలలో తీసుకొని వెళ్ళి ఆ చెరసాల్లో ఉన్న ఆ దొంగలందరూ, ఆ ఖైదీలందరూ రక్షణ పొందటానికి ఆ చెప్పిన సువార్త వలన వాళ్ళు రక్షణ పొంది ఏం చేశారు? అక్కడే ఉన్నారు.
నీతి నిమిత్తమై వాళ్ళు హింసించబట్టానికి యోగ్యులమని ఎంచారు, తప్పిదాలను గుర్తించారు, అక్కడే ఉన్నారు. అప్పుడు చెరసాల నాయకుడికి వచ్చి, అయ్యా నువ్వేమీ హాని చేసుకో, మాకు మేమందరం ఇక్కడే ఉన్నా అంటే ఆశ్చర్యపోతాడు చెరసాల నాయకుడు. ఇది ఎలాంటి నీతి, ఇది ఎలాంటి భక్తి, ఇది ఎలాంటి నిజాయితీ అని చెప్పి వచ్చి వాళ్ళ గాయాలు కట్లు కట్టి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ సువార్తను విని చెరసాల నాయకుడు అతని కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా చూస్తాం. అడుగుతాడు, ప్రశ్నిస్తాడు. తనకేం సత్యం తెలియదు, స్వార్థ తెలియదు కనుక, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని పౌలు శీలను చెరసాల నాయకుడు అడిగినప్పుడు వాడు పౌలు చెప్పిన మాట ఇప్పుడు మీరు చదివిన వాక్యం అదే. అపొస్తలుల కార్యాలు 16:31. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. కనుక యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచటం వల్ల రక్షణ పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ 7 అంతల విశ్వాసపు ప్రయోజనాలు, ఈ 7 అంతల విశ్వాసపు ఫలితాలు మన జీవితాల్లో మనం కలిగి ఉంటున్నామా, గమనించుదామా? ఎంత శ్రేష్టమైనటువంటి సంగతులు. కొన్నిసార్లు మనకు సత్యము తెలియక, వాక్యపు యొక్క మర్మాలు ఎరగక మన జీవితాల్లో మనము ఆత్మీయంగా మేలు పొందలేని స్థితిలో ఉంటున్నాము. దేవుడు ఒక మంచి తరుణం ఇచ్చి మనకి వాక్యపు వెలుగును అందించాడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట యోహాను సువార్త 14వ అధ్యాయం ఆ యొక్క మొదటి వచనంలో, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, ఆయనలో విశ్వాసం ఉంచండి. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? మొదటిగా పాప క్షమాపణ దొరుకుతుంది, అవునా? రెండవదిగా దేవుని పిల్లల అయ్యే అధికారం వస్తుంది. మూడవదిగా మనకు తీర్పు అనేది ఉండదు, విశ్వాసం వల్ల మనకు తీర్పు అనేది ఉండదు. నాలుగవదిగా పరిశుద్ధాత్మ. విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి, అంటే పరిశుద్ధాత్మ మనం పొందుకోగలుగుతాం విశ్వాసం వలన. ఐదవదిగా నిత్య జీవం గలవారంగా చేయబడతాం. ఆరవదిగా గొప్ప కార్యాలు చేస్తాం. ఏడవదిగా రక్షణ పొందుతాం. ఇవి విశ్వాసపు ప్రయోజనాలు, విశ్వాసం వలన కలిగే ఫలితాలు. ఇట్టి విశ్వాసము నీలో నాలో ఉండాలి. అంటే మొదటిగా విశ్వాసము పునాదిగా వేయబడాలి. ఆ విశ్వాసపు పునాది మీద కట్టబడిన జీవితాలలో మనకు ఈ శ్రేష్టమైన ఆత్మఫలం ఏదైతే ఉందో ఆ విశ్వాసము వృద్ధి పొందుతుంది. అట్టి ఆత్మఫలమైన విశ్వాసముల నుంచి ఈ 7 అంతల ప్రయోజనాలు, మేళ్ళు మనకు దొరుకుతాయి. ఇది నేటి దినము దేవుని వాక్యంలో మనం వెలుగుతున్న సత్యాలు. కనుక అట్టి విశ్వాసం గలవారమై మనం దేవుని రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపరచబడదాం. దేవుడు తన మాటలను మనందరి కొరకు దీవించునుగాక.